ఓవర్ కాన్ఫిడెన్స్ తోనో తన సినిమాపై అసలు ఏం మాత్రం కాన్ఫిడెన్స్ లేకో ఓ మాట అనేసాడండి. నా సినిమా చూసే ముందు టాక్ తెలుసుకోండి, నచ్చితే చూడండి, లేదంటే పైరసీ చూసేయండి, ఏం పర్లేదు అంటూ ఓ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. తేజ ఇలా మాట్లాడాడంటే నిజంగానే సినిమాలో ఏదో మ్యాటర్ ఉండే ఉంటుందని అనుకున్నారంతా. అయితే హోరాహోరీ మాత్రం దారుణంగా నిరాశపరిచింది. జయన్ సినిమానే ఇంకో యాంగిల్లో తీసి బోర్ కొట్టించాడు తేజ. తొలిసారి తన సినిమాకి కామెడీ కోటింగ్ ఇద్దామనుకుని ప్రయత్నించి భంగపడ్డాడు. తలా తోకలేని టేకింగ్తో, లాజిక్ లేని సన్నివేశాలతో విసిగించి పారేశాడు. తేజ మారలేదు, అతని కథ మారలేదు అంటూ ఈ సినిమా చూసిన వాళ్ళంతా నొసళ్ళు చిట్లించుకుంటున్నారు. తానేదో గొప్ప కళాఖండం తీసినట్టు మిగిలిన వాళ్ళంతా రొటీన్ సినిమాలు తీస్తూ బోర్ కొట్టిస్తున్నారని, ఇండస్ట్రీలో ఉన్నవి రెండే రెండు కథలని సెటైర్లు వేసిన తేజ తన దగ్గర కూడా రెండే కథలున్నాయని, వాటినే తిప్పి తిప్పి తీస్తున్నారని హోరాహోరీతో మరోసారి నిరూపించుకున్నాడు తేజ. ఈ సినిమా తొలి షోకే ఫ్లాప్ టాక్ మూట కట్టుకుంది. నచ్చకపోతే పైరసీ చూడండి అన్న తేజ ఇప్పుడేమంటాడు? రేపటి నుంచి నా సినిమా చూడండి అంటూ ప్రమోషన్లు ఎలా చేసుకుంటాడు? ఇప్పుడు తేజ ఎలా స్పందిస్తాడో ఏంటో చూడాలి.